ఫ్రెండ్స్, జనరల్గా మనం మొబైల్ కెమెరాని యూస్ చేసి ఫోటోని క్యాప్చర్ చేస్తూ ఉంటాం, లేదా మనం ఏంటంటే వీడియోస్ క్యాప్చర్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా మన ఈ ఫోటో కెమెరాని యూస్ చేసి, ఫోన్ కెమెరాని యూస్ చేసి ఇంకా వేరే వేరే పనులు కూడా చేయవచ్చు. ఆ పనులు ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, దానిలో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మనం మన ఫోన్ కెమెరాను అంటే మ్యాథ్స్ సాల్వ్ చేయడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో దానికోసం చూడండి, మీరు ఫోటో మ్యాథ్ అనే ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో చూడండి, నేను ఇక్కడ ఏంటంటే ఒక మ్యాథ్ ప్రాబ్లం ఇంటర్నెట్ నుంచి సెట్ చేసి పెట్టాను. ఓకే, సో దీన్ని మనం ఏంటంటే ఎలా సాల్వ్ చేద్దాం చూడండి. దానికోసం మీరు ఈ ఫోటో మ్యాథ్ అనే ఈ యాప్ని ఇన్స్టాల్ చేయండి. మొబైల్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఏంటంటే దీని కింద మనం ఏంటంటే ఈ మ్యాథ్స్ ప్రాబ్లాన్ని ఉంచాల్సి ఉంటుంది. ఓకే, సో నేను చూడండి ఫోటో మ్యాథ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన కెమెరా సింబల్ కనిపిస్తుందా, ఇదిని ట్యాప్ చేయండి. జనరల్గా నాకు ఏంటంటే ఆల్రెడీ మీకు డైరెక్ట్ ఇలా కెమెరాని ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత చూడండి, దీన్ని మీరు ఏంటంటే ఇలా జూమ్ చేసుకోవచ్చు. అంటే మీకు ఎంత ఈక్వేషన్ దీనిలో పట్టేంత విధంగా దీన్ని జూమ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో నేను చూడండి ఇలా దీన్ని జూమ్ చేసి పెడుతున్నాను. జూమ్ చేసి పెట్టిన తర్వాత ఒక్కసారి దాన్ని ట్యాప్ చేసినా, లేకపోతే మీరు దాన్ని అలా కొద్దిసేపు ఉంచినా కూడా చూడండి కింద ఫార్ములా అనేది ఇక్కడ మీకు వచ్చేసింది. వచ్చిన తర్వాత దానికి సంబంధించిన ఆన్సర్ కూడా కింద మనకు డిస్ప్లే అవుతుంది చూడండి. ఓకే, సో ఇలా మీరు ఏంటంటే మీ దగ్గర ఉండే ఏదైనా మ్యాథ్ ప్రాబ్లం ఉందనుకోండి, ఆ మ్యాథ్స్ ప్రాబ్లమ్ని ఈ స్కాన్ చేస్తే ఆటోమేటిక్ ఇదే సాల్వ్ చేసి కూడా చూపిస్తే మనం ఒక ట్రాన్స్లేటర్ లాగా దీన్ని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, దానికోసం మీరు ఏంటంటే గూగుల్లోకి వెళ్ళేసి గూగుల్ ట్రాన్స్లేటర్ అని ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, లేదా నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఏంటంటే ఈ ట్రాన్స్లేటర్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకున్న తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక అన్నోన్ కంట్రీకి వెళ్ళారనుకోండి, లేదా వేరే స్టేట్కి వెళ్ళారనుకోండి, అక్కడ మీకు సైన్ బోర్డ్స్ అన్నీ హిందీలోనో, లేకపోతే మీరు వేరే రష్యానో లేకపోతే స్పెయిన్ వెళ్ళినప్పుడు అక్కడ సైన్ బోర్డ్స్ అన్నీ ఎలా ఉంటాయంటే స్పానిష్లో ఉంటాయి. సో అటువంటి వాటిని మనం ఇంగ్లీష్లో కన్వర్ట్ చేయాలనుకోండి, అంటే వాటిని మనం చదవడం రాదు కదా, సో వాటిని మనం ఇంగ్లీష్లోకి కన్వర్ట్ చేయాలి అంటే ఏం లేదు. చూడండి, మీరు ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కెమెరా సింబల్ కనిపిస్తుందా, దీన్ని ట్యాప్ చేయండి. ఓకే, సో దీన్ని ట్యాప్ చేసుకున్న తర్వాత మీరు ఏంటంటే వేరే లాంగ్వేజ్లోకి దీన్ని కన్వర్ట్ చేయొచ్చు. సో చూడండి, ఇక్కడ నేను దీన్ని ట్యాప్ చేస్తున్నాను. సో ప్రస్తుతానికి నేను ఏం చేశానంటే చూడండి, ఇక్కడ ఇంగ్లీష్ టు హిందీ అని పెట్టాను. సో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఇంగ్లీష్ టెస్ట్ దీన్ని చూపిస్తున్నాను. చూపించడం ఏంటంటే యాక్చువల్ చూడండి, ఈ కింద ఉన్న నా దగ్గర ఇది మొత్తం ఇంగ్లీష్లో ఉండే, కాకపోతే మీకు చూడండి ఇది అంతా హిందీలో కనిపిస్తుంది. ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి చేసి చూపిస్తాను. సో చూడండి, మీరు ఎందులోకి కావాలంటే అందులోకి ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంగ్లీష్ ఉంది, అక్కడ హిందీ టెక్స్ట్ ఉంది అనుకోండి, అటువంటిప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా, ఇక్కడ పైన హిందీ అని చూస్ చేయాలి, ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఇంగ్లీష్ అని యూజ్ చేసుకోవాలి. ఓకే, సో ప్రస్తుతం నేను ఏంటంటే ఇంగ్లీష్ని హిందీలోకి చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఉన్న కెమెరా సింబల్ ఓపెన్ చేసి ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసిన వెంటనే నాకు కింద ఓపెన్ అయ్యేది మొత్తం ఇంగ్లీష్లో ఉంది. చూడండి, అది వెంటనే హిందీలో కన్వర్ట్ అయిపోయింది. ఓకే, సో ఇలా మీరు దేన్ని కావాలంటే దాన్ని ఈజీగా ఇంగ్లీష్ నుంచి హిందీలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదా ఇంగ్లీష్ ఉంటే మనకు హిందీలోకి, హిందీ ఉంటే ఇంగ్లీష్లోకి, లేదా వేరే లాంగ్వేజ్లో ఉంటే ఈ లాంగ్వేజ్లోకి ఈజీగా కన్వర్ట్ చేసేయచ్చు అన్నట్టు. ఓకే, సో ఇదొక ట్రిక్.